నెక్స్ట్ క్వశ్చన్ లో వాడు ఏమన్నాడో చూడండి. 2n+7 <n+3 హోల్ స్క్వేర్ అంటున్నాడండి. ఇక్కడ కూడా మనకి n వాల్యూ తెలియదు. మెయిన్ మనం మ్యాథమెటికల్ ఇండక్షన్ అప్లై చేయడానికి కారణం ఏంటంటే n వాల్యూ తెలియని సందర్భంలో మనం మ్యాథమెటికల్ ఇండక్షన్ అప్లై చేస్తాం. అర్థమవుతుందా మీకు? గతంలో కూడా మ్యాట్రిసెస్ లో a⁴n = 1+3n -4n -2n అలాంటి సమ్స్ చేసాం. 1 - 2n చేసామా? అక్కడ మీరు గమనిస్తే మనకి n వాల్యూ తెలియదు. n వాల్యూ ఏదైనా అవ్వచ్చు, వాల్యూ ఇంటిజర్, అది కూడా నేచురల్ నెంబర్ ఏదైనా అవ్వచ్చు. ఆ ఉద్దేశంతో మనకి n వాల్యూ తెలియనప్పుడు మనం ఏం చేస్తామంటే మనం మ్యాథమెటికల్ ఇండక్షన్ అప్లై చేస్తాం అన్నమాట. అర్థమవుతుందమ్మా? అదమ్మా. కాబట్టి చూడండి ఒకసారి. చూడండి, ఇప్పుడు ముందు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఇంకో విషయం. ఇప్పుడు దాకా మనం తీసుకున్న ప్రతి సమ్లో కూడా ఫస్ట్ ఏం చేస్తున్నాం, మనం వాడు ఇచ్చిన స్టేట్మెంట్ S(n) అని తీసుకున్నామా? ఎంత టర్మ్ ఉంటే అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇది సమ్ కాదు కదా, మనకు అంత ముందు ఇచ్చిన సమ్స్ అన్ని కూడా ప్లస్లు ఉన్నాయి, మధ్యలో సమ్మేషన్ ఉంది కాబట్టి S(n) అని తీసుకున్నాను నేను. ఇక్కడ సమ్మేషన్ ఏం కాదు కాబట్టి మీరు S(n) అని తీసుకున్నా నష్టం ఏమీ లేదు, లేదంటే P(n) అని తీసుకున్నా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు. S(n) కంటిన్యూ చేసేద్దామా? సరే, 9th క్వశ్చన్ సొల్యూషన్ చూడండి. లెట్ S(n) be the statement of 2n+7 <n+3 హోల్ స్క్వేర్ అమ్మాయి. ఇప్పుడు ఒకసారి చూడండి. స్టెప్ 1, if n = 1 then ఇక్కడ ఏమైనా వస్తుందో చూడండి. LHS ఏమొస్తుంది? LHS = 2n+1 7 ఏమైనా వస్తుంది? 2 × 1 + 7 అంటే 9 వస్తుందమ్మా. అలాగే n+3 హోల్ స్క్వేర్ = 1+3 హోల్ స్క్వేర్ అంటే 4² కాబట్టి 16 అవుతుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? సిన్స్ 9 < 16 కదా. అవును సార్. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? దట్ ఇంప్లైస్ అదే ఫర్ n = 1 2n+7 <n+3 హోల్ స్క్వేర్. ఇంక LHS = RHS అదేం వద్దు, లేదంటే ఒక పని చేయండి, ఇంక LHS కూడా తీసుకోవడం అనేసి ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాను, గొడవ వెళ్ళిపోతాం. అప్పుడు మనం ఏం చేయొచ్చు? therefore S(n) is true for n = 1. అర్థమవుతుందమ్మా? నెక్స్ట్ ఈసారి S(n) అనేది k కి అజ్యూమ్ చేసుకుందాం ట్రూ అని. assume that S(n) is true for n = k. where k belongs to n. మరి n = k కి అజ్యూమ్ చేసుకుంటే దాని మీనింగ్ ఏంటి? దట్ ఈజ్ 2k + 7 k + 3 హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అనుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే స్టెప్ 3లో now we prove that S(n) is true for n = k + 1. ఇప్పుడు n = k + 1 కి ప్రూవ్ చేయాలంటే నేను ఏం చేయాలి? ఇక్కడ లెఫ్ట్ సైడ్ n ప్లేస్ లో k + 1 తీసుకున్నాను అనుకోండి, రైట్ సైడ్ కూడా నాకు n ప్లేస్ లో k + 1 రావాలా అక్కర్లేదా? రావాలి సార్. కాబట్టి నేను ఏం చేస్తానంటే కన్సిడర్ అని చెప్పి తీసుకుంటాను. నేను చూడండి ఒకసారి కన్సిడర్. వీడియో మొత్తం బ్లర్ గా ఉంది సార్. వీడియో మొత్తం బ్లర్ గా. ఓకే సార్. కన్సిడర్. ఇప్పుడు n ప్లేస్ లో k + 1 తీసుకోండి. 2 × k + 1 + 7 = ఇప్పుడు ఏమైనా వస్తుంది నాకు ఇక్కడ? 2k + 2 + 7 అని వస్తుంది. ఇక్కడ నేను ఏం చేస్తానంటే నేను 2k + 2 + 7 నేను 2k + 7 + 2 అని రాసుకోవచ్చండి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ 2k + 7 అంటే ఫ్రమ్ 1 నుంచి నేను ఏం రాయొచ్చు?
లెస్ దాన్ కే ప్లస్ 3 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చా 2k ప్లస్ 7 బదులు నేను చెప్పేది ఎస్ సార్. ఎస్ సార్. అంటే ఇప్పుడు లెస్ దాన్ కే ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఫ్రమ్ 1 అర్థమైందమ్మా? ఎస్ సార్. ఎస్ సార్. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇది సింప్లిఫై చేస్తే నాకు ఇక్కడ ఏం రావాలి? n ప్లస్ లో k ప్లస్ 1 రావాలి. k ప్లస్ 1 రావడం అంటే k ప్లస్ 4 హోల్ స్క్వేర్ కదా రావాలి నాకు కావాల్సింది. అవును సార్. దట్ ఈక్వల్ టు దీన్ని సింప్లిఫై చేస్తే k స్క్వేర్ ప్లస్ 9k సారీ 6k ప్లస్ 9 ప్లస్ 2. ఇది సింప్లిఫై చేస్తే నాకు k స్క్వేర్ ప్లస్ 6k ప్లస్ 11 అవుతుంది కదా. అవును సార్. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ వాల్యూకి మళ్ళీ లెస్ దాన్ అని రాసి నేను ఏం చేస్తానంటే ఇంకొక 5 యాడ్ చేస్తాను. యాడ్ చేస్తే k స్క్వేర్ ప్లస్ 6k ప్లస్ 11 ప్లస్ 5 రాసుకోవచ్చా లేదా? సార్ 5 ఎందుకు యాడ్ చేయాలి? అది మరి k ప్లస్ 4 హోల్ స్క్వేర్ రావాలిగా. ఇక్కడ ఆల్రెడీ 11 ఉంది, 16 రావాలి కదా. మరి k ప్లస్ 4 హోల్ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ అంటే 16 కదా. అవును అలాగే సార్. ఇంకో విషయం, అలాగే 8k కూడా రావాలి కాబట్టి 8k ప్లస్ 5 అని రాస్తాను. అదే సారీ 2k ప్లస్ 5 అని రాస్తాను. 2k ప్లస్ 5 అని రాశాను. అర్థమైందమ్మా మీకు? ఎస్ సార్. k అంటే Yes, sir. న్యాచురల్ నెంబర్ అంటే పాజిటివ్ నెంబర్, అలాగే 5 అంటే కూడా పాజిటివ్ నెంబర్. రెండు పాజిటివ్ నెంబర్స్ యొక్క సమ్ము ఒక వాల్యూకి యాడ్ చేస్తే ఖచ్చితంగా ఈ వాల్యూ కన్నా ఈ వాల్యూ పెద్ద ఉంటుంది కదా. ఏం అర్థమైందా? ఎస్ సార్. ఇప్పుడు సింప్లిఫై చేస్తే దట్ ఈక్వల్ టు k స్క్వేర్ ప్లస్ 6k ప్లస్ 2k ప్లస్ 8k ప్లస్ 11 ప్లస్ 5 16. దీన్ని మళ్ళీ మనం ఎలా రాయొచ్చు అంటే k ప్లస్ 4 హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇది ఏమని వచ్చిందంటే ఇక్కడ ఇంకో విషయం, ఈక్వల్ టు పెట్టానంటే దాని మీనింగ్ ఏంటంటే ఇది ఈ వాల్యూ సింప్లిఫై చేస్తే ఈ వాల్యూ వస్తుందని చెప్పడం కోసం ఈక్వల్ పెట్టాం. కానీ మనం కంటిన్యూ చేసేది మాత్రం ఇన్ఈక్వాలిటీ లెస్ దాన్ మాత్రమే. అర్థమవుతుందా? అర్థమైందా? ఎస్ సార్. అంటే ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే నేను 2 ఇంటూ k ప్లస్ 1 ప్లస్ 7 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కదా లెస్ దాన్. దీన్ని మళ్ళీ మనం ఎలా రాయొచ్చు? మనం k ప్లస్ 1 ప్లస్ 3 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చండి. రాసుకోవచ్చు. ఇప్పుడు n ప్లస్ లో k ప్లస్ 1 వచ్చేసిందిగా. కాబట్టి Yes, sir. therefore s of n is true for n equal to k plus 1 by principle of mathematical induction. S of n is true for all n belongs to n. అయిపోయింది. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n స్క్వేర్ గ్రేటర్ దాన్ అనుకుంటే n క్యూబ్ బై 3 అన్నాడు. చూడండి ఒకసారి 10th సొల్యూషన్. Let S of n be the statement of one square plus 2 square plus 3 square plus and so on plus n square. But 3 square వల్ల దాన్ని రాస్తాను చూసుకోండి. Greater than n cube by 3. ఇప్పుడు చూడండి, if n equal to 1, step 1, then ఒకసారి చూడండి, n ఈక్వల్ టు 1 అయితే మనకి ఇదేమవుతుంది? 1గా 1 స్క్వేర్ అవునా? అవును సార్. ఎస్ సార్. ఎస్ సార్. LHS ఈక్వల్ టు 1 స్క్వేర్ ఈక్వల్ టు 1. మరి ఇక్కడ ఎందుకు LHS తీసుకున్నా అంటే సమ్మేషన్ ఉంది కాబట్టి. ఇంతకుముందు ఇక్కడ నాకు సమ్మేషన్ లేదు, అందువల్ల నేను LHS అని తీసుకోలేదు. ఈ టర్మ్ తీసుకున్నాను, ఈ టర్మ్ తీసుకున్నాను అంతే. ఇప్పుడు చూడండి, RHS ఈక్వల్ టు ఏమవుతుంది? ఇక్కడ కూడా మనం అలా తీసుకోకూడదు, LHS RHS అని తీసుకోకూడదు లెక్క ప్రకారం. అదే LHS RHS అంటే ఏంటి? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ అంటే ఈక్వాలిటీకి లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అని,
ఈక్వాలిటీకి రైట్ సైడ్ ఉంటే రైట్ హ్యాండ్ సైడ్ అని తీసుకుంటాం. మీకు లోయర్ క్లాస్ లో వస్తుంది, 8th క్లాస్ లో గుర్తుందా? Yes, sir. Yes, sir. అవును సార్. n cube by 3 equal to 1 cube by 3 that equal to 1 by 3. కాబట్టి ఇక్కడ కూడా LHS RHS అని తీసుకోకండి. దెన్ n square equal to 1 square equal to 1 అని, therefore ఇక్కడ ఏం చెప్పచ్చు, 1 greater than 1 by 3 కదండి. 1 greater than 1 by 3 అని. అవును సార్. అవును సార్. కాబట్టి మనం ఏం చెప్పచ్చు అంటే సెవెన్ షుడ్ for n equal to 1, for n equal to 1, 1 square plus 2 square plus 3 square plus and so on plus n square greater than n by 3, n cube by 3. So therefore S of n is true for n equal to 1. Next, step 2. Assume that S of n is true for n equal to k, where k belongs to n. అంటే k కి ట్రూ అనుకున్నాం అంటే దాని అర్థం ఏంటి? దట్ ఈస్ 1 square plus 2 square plus 3 square plus and so on plus k square greater than k cube by 3. This is equation 1. Next, step 3. Now we prove that S of n is true for n equal to k plus 1. ఇప్పుడు n equal to k plus 1 ట్రూ అని తీసుకోవాలంటే నేను ఏం చేస్తానంటే బోత్ సైడ్స్ 1 కి k plus 1 హోల్ స్క్వేర్ యాడ్ చేస్తాను. అర్థమవుతుందా? Yes, sir. Yes, sir. ఎందుకంటే ఇక్కడ k టర్మ్ k స్క్వేర్ కాబట్టి k plus 1 టర్మ్ k plus 1 హోల్ స్క్వేర్ అవుతుంది. కాబట్టి ఆ టర్మ్ ఇక్కడ బోత్ సైడ్స్ యాడ్ చేసి సింప్లిఫై చేస్తాను అన్నమాట. చూడండి, యాడింగ్ k plus 1th term equal to k plus 1 whole square on both sides of equation 1 we get అప్పుడు ఇది ఏమని వస్తుందంటే చూడండి, ఇక్కడ ఒక పని చేద్దాం. k plus 1 whole square. Now we prove that S of n is true for n equal to k plus 1 అనుకున్నాం కదండి. ఆ తర్వాత యాడింగ్ k plus 1th term on both sides అని అనే కన్నా మనం ఏం చేద్దాం అంటే 1 square plus 2 square plus 3 square plus and so on plus k square తీసుకుని దానికి k plus 1 హోల్ స్క్వేర్ యాడ్ చేసి అప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈక్వేషన్ 1 ఉపయోగించుకుని k plus 1 హోల్ క్యూబ్ బై 3 కింద రాద్దాం. అర్థమవుతుందా మీకు నేను చెప్పింది? అంటే ఇలాగ చూడండి, k plus 1 హోల్ స్క్వేర్ యాడ్ చేస్తే 3. కన్సిడర్ 1 square plus 2 square plus 3 square plus and so on plus k square plus k plus 1 whole square equal to k plus 1 whole square. From 1 నుంచి ఏమవుతుందండి ఇది? గ్రేటర్ దాన్ k cube by 3 plus k plus 1 whole square. కన్సిడర్ ఎందుకు? మనం చేసిన ఇదే వచ్చింది. మళ్ళీ ఇది సింప్లిఫై చేస్తే దట్ ఈక్వల్ టు దీని వాల్యూ సింప్లిఫై చేస్తున్నాం కాబట్టి ఈక్వల్ టు పెట్టాను. అర్థమైందే? Yes, sir.
ఇప్పుడు సింప్లిఫై చేస్తే ఏమని వస్తుంది? కే క్యూబ్ ప్లస్ 3 ఇంటూ కే ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 3. నెక్స్ట్ దట్ ఈక్వల్ టు కే క్యూబ్ ప్లస్ 3 ఇంటూ కే స్క్వేర్ ప్లస్ కే 1 ప్లస్ 2k బై 3. ఇప్పుడు ఒకసారి చూడండి. కే క్యూబ్ ప్లస్ 3k స్క్వేర్ ప్లస్ 6k ప్లస్ 3 బై 3. మనం ఏం ప్రూవ్ చేయాలి? కే ప్లస్ 1 హోల్ క్యూబ్ ప్రూవ్ చేయాలి. కే ప్లస్ 1 హోల్ క్యూబ్ అంటే ఏం రాసుకోవచ్చు మనం? కే క్యూబ్ ప్లస్ 1 ప్లస్ 3k స్క్వేర్ ప్లస్ 3k కదండి, అంతేనండి? Yes, sir. Yes, sir. చూడండి, దట్ ఈక్వల్ టు దీన్ని అడ్జస్ట్ చేస్తాను చూడండి. కే క్యూబ్ ప్లస్ 3k స్క్వేర్ ప్లస్ 3k ప్లస్ 1 అని రాశాను ఏమండి. నెక్స్ట్ ఇంకేం వదిలేసాను చెప్పండి టర్మ్స్. ఇక్కడ 3k స్క్వేర్ 3 స్క్వేర్ రాశాను, 6k అంటే 3k రాశానంటే ప్లస్ 3k ఉండిపోతుంది, అవునా? Yes, sir. అలాగే ఇక్కడ 1 రాశానంటే ప్లస్ 2 ఉండిపోతుందిగా ఇంకా. Yes, sir. ఇప్పుడు మీరు గమనించండి, ఈ వాల్యూ ఇప్పుడు నేను రాయబోయే వాల్యూ కన్నా ఎక్కువ ఉంటుందో లేదో నాకు చెప్తారు. కానీ కే క్యూబ్ ప్లస్ 3k స్క్వేర్ ప్లస్ 3k ప్లస్ 1 బై 3, ఈ వాల్యూ ఎక్కువ ఉంటుందా ఈ వాల్యూ ఎక్కువ ఉంటుందా? By value. అంటే ఈ వాల్యూ కదా ఎక్కువ ఉంటుంది, అవును సార్. Yes. ఎందుకంటే ఇక్కడ వరకే మాత్రం ఉంది ఇది, కానీ ఇది 3k ప్లస్ 2 సమ్ వాల్యూ యాడ్ అవుతుంది కాబట్టి దీనికన్నా ఖచ్చితంగా ఇది ఎక్కువ ఉంటుంది. కాబట్టి గ్రేటర్ దాన్, అర్థమైందా? ఇది గ్రేటర్ దాన్ ఇది అని దాని అర్థం, అర్థమైందా? Okay, sir. అంటే ఇప్పుడు దీని బదులు ఎలా రాసుకోవచ్చు నేను? గ్రేటర్ దాన్ కే ప్లస్ 1 హోల్ క్యూబ్ బై 3. ఇదంతా దేని వాల్యూ? 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ and so on plus k square into k square plus k plus 1 whole square greater than. అర్థమైందమ్మా? ఏమా సార్ అందరికీ అర్థమైందా? అర్థమైంది సార్. సార్ అర్థమైంది సార్. అర్థమైంది సార్. Therefore S of n is true for n equal to k plus 1 by principle of mathematical induction. By principle of mathematical induction, ఏం చెప్పచ్చు? S of n is true for n. ఏమా Okay, sir. తర్వాత క్వశ్చన్ చూడండి. తర్వాత అన్ని ఇంపార్టెంట్ ఇంక సమస్య అన్నీ కూడా. ఇక్కడ ఇంకో విషయం, ఇక్కడ కూడా మనం ఎస్ ఆఫ్ ఎన్ బి ది స్టేట్మెంట్ ఆఫ్ 4n మైనస్ 3n మైనస్ 1 ఈజ్ డివిజిబుల్ బై 9 అని చెప్పి తీసుకున్నాం. ఇక్కడ మనం ఎస్ ఆఫ్ ఎన్ అని చెప్పి తీసుకుంటే వాడు ఇచ్చిన క్వశ్చన్ లో చూడండి ఒకసారి ఏమని వస్తుందంటే, చూడండి చాలా ఇంపార్టెంట్ అంశం ఇది 11. మార్క్స్
let S of n be the statement of క్వశ్చన్ ఏమన్నాడు వాడు 4 power n minus 3n minus 1 is divisible by 9. 4 power n minus 3n minus 1 is divisible by 9. ఏమండి ఇక్కడ చూడండి, స్టెప్ 1లో ఇక్కడ LHSలో RHSలో ఏం లేవు కాబట్టి n equal to 1 then 4 power n minus 3n minus 1 equal to ఏమవుతుంది 4 power 1 minus 3 into 1 1 minus 1 4 minus 1 4 equal to 0. 0 ని 9 డివైడ్ చేస్తుందా లేదా Yes, sir. ఏమా మాట్లాడరే 0 9 డివైడ్ చేస్తుందా లేదా Yes, sir. Yes, sir. డివైడ్ చేస్తుంది is divisible by 9. Therefore S of n is true for n equal to 1. Step 2. Assume that S of n is true for n equal to k, where k belongs to n. అంటే దీని అర్థం ఏంటి? దట్ ఈస్ ఇక్కడ n ప్లస్ లో k తీసుకోవడం అనే కదా దాని మీనింగ్. 4 power k minus 3k minus 1 ఈజ్ డివిజిబుల్ బై 9 కదమ్మా. yes sir Yes, sir. నెక్స్ట్ ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. ఇప్పుడు 4ని 2 డివైడ్ చేస్తున్నాను అనుకోండి. 4ని ఎలా రాయొచ్చు? 4 ఈక్వల్ టు 2 ఇంటూ సంథింగ్ కింద రాయొచ్చు కదా నేను. ఏంటి సార్ ఒకసారి మళ్ళీ చెప్పండి సార్ 4ని 2తో డివైడ్ చేశాను అంటే నేను డివైడ్ చేస్తుంది ఒక నెంబర్ డివైడ్ చేస్తుందంటే ఈ నెంబర్ నేను 4ని 2 డివైడ్ చేస్తుందంటే 4 నేను 2 ఇంటూ సంథింగ్ అని రాయగలిగాను కదా. అవును Yes, సార్ sir. మల్టిపుల్ ఆఫ్ 2 అలాగే ఇప్పుడు ఉదాహరణకి 16 ఉంది, 16 కాదు ఇలాగ వస్తాయి 56 ఉంది. 56ని 4 డివైడ్ చేస్తుంది అంటే ఎలా రాయొచ్చు మనం 56ని? Yes, sir. 56 ఈక్వల్ టు 4 ఇంటూ 14 కింద రాసుకోవచ్చు. అంటే మనకి ఏమర్థమైంది దీన్ని బట్టి? ఒక నెంబర్ డివైడ్ చేస్తుంది అంటే ఇచ్చిన నెంబర్ ఈక్వల్ టు డివైడ్ చేసే నెంబర్ ఇంటూ సమ్ వాల్యూ కింద రాయగలం, అంతేనా? అవును సార్ అవును సార్. అంటే ఈ వాల్యూని 9 డివైడ్ చేస్తుందంటే దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మల్టిపుల్ ఆఫ్ 9 రాయొచ్చా లేదా? అవును సార్ రైట్ సార్. 9 సమ్ మల్టిపుల్ అని రాయొచ్చా లేదా? చూడండి, కాబట్టి దట్ ఈస్ 4 power k minus 3k minus 1 is divisible by 9. ఇప్పుడు 9తో డివైడ్ చేస్తే ఒక ఇంటిజర్ ఏదో వస్తుందని చెప్పి నేను తీసుకుంటాను. చూడండి, ఒక నిమిషం. దట్ ఈస్ 9/9 అనుకున్నాను కాబట్టి 9తో డివిజిబుల్ అవుతుంది అనుకున్నాను కాబట్టి 4 power k minus 3k minus 1 ఈక్వల్ టు నేను 9 ఇంటూ సమ్ మల్టిపుల్ కింద రాయాలి కాబట్టి 9t అనుకుంటాను. అనుకోవచ్చా? ఏమా Yes, sir. అర్థమైందా మీకు అందరికీ? అర్థమైంది సార్. ఇప్పుడు 6ని 3తో డివైడ్ చేస్తున్నాను నేను అంటే 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోద్ది. అంటే ఇప్పుడు 6ని 3తో డివైడ్ చేస్తాను అంటే 6ని 3 డివైడ్ చేయాలంటే నేను 6ని 3 ఇంటూ సంథింగ్ కింద రాయగలను కదా. అవును సార్ అలాగే అక్కడ 4 power k minus 3k minus 1ని 9 డివైడ్ చేస్తుందంటే 4 power k minus 3k minus 9 ఈక్వల్ టు
9 ఇంటూ సమ్ మల్టిపుల్ కింద రాయగలం కదా మనం, అది చెప్పేది. రాయొచ్చు దీని సార్. నుండి మీరు ఏం చేస్తారంటే 4 పవర్ k ఫైండ్ అవుట్ చేయండి. 4 పవర్ k ఈక్వల్ టు ఎలా వస్తుంది, 90 ప్లస్ 3k ప్లస్ 1 కింద వస్తుంది. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. ఇప్పుడు ఈసారి నవ్ వి ప్రూవ్ దట్ స్టెప్ 3. Now we prove that S of n is true for n equal to k plus 1. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ n ప్లస్ లో k plus 1 తీసుకుంటాను. ఆ వచ్చిన వాల్యూ 9 తో డివిజిబుల్ అవుతుందని చెప్పి చూపిస్తాను. అర్థమైందా? ఏమా కన్సిడర్ ఇక్కడ n ప్లస్ లో k plus 1 తీసుకుంటాను. 4 పవర్ k plus 1 minus 3 into k plus 1 minus 1 that equal to 4 power k plus 1 అంటే 4 power k into 4 కింద రాయొచ్చే. Yes, sir. నెక్స్ట్ ఇప్పుడు ఇది మల్టిప్లై చేస్తే -3k -3 -1. ఇప్పుడు మళ్ళీ ఇది సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే 4 into 4 power k బదులు 1 నుంచి మనం ఏం రాసుకోవచ్చు, 90 ప్లస్ 3k ప్లస్ 1 అని రాసుకోవచ్చండి. Yes, sir. రాసుకోవచ్చు సార్. ఇది 3k - 4 అవుతుంది కదా, ఇది -3k -4. ఇప్పుడు ఇది సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే నాకు 9 ఇంటూ మల్టిపుల్ కింద వచ్చింది అనుకోండి, ఆన్సర్ వచ్చినట్టు. సింప్లిఫై చేస్తే 3060 ప్లస్ 27k 3060 ప్లస్ 27k. సార్ 27k ఎలా సార్, 12k కదా సార్. ఒక నిమిషం, 4 9s are 36 కదా, 4 3s are 12k అమ్మా. 3060 ప్లస్ 12k. నెక్స్ట్ 4 1s are 4 ప్లస్ 4 -3k -4 అమ్మా. దట్ ఈక్వల్స్, ఇప్పుడు Plus ఒకసారి 4 చూడండి, minus 4, +4 -4 క్యాన్సిల్ అంటే ఇక్కడ నాకు 3060 3060 ప్లస్ 9k వస్తుందా. 9k సార్. అవును సార్. ఇప్పుడు ఈ రెంట్లో ఏం కామన్ తీయచ్చు, 9 కామన్ తీసుకొచ్చిదే. అవును సార్. 4t ప్లస్ ఇప్పుడు చూడండి, మనం LHS లో k అదే వాడు ఇచ్చిన వాల్యూలో k ప్లస్ లో k plus 1 రాసి n ప్లస్ లో k plus 1 రాసి సింప్లిఫై చేస్తే నాకు 9 ఇంటూ మల్టిపుల్ కింద వచ్చిందా లేదా, సమ్ మల్టిపుల్ కింద. అవును సార్, వచ్చింది సార్. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, ఈజ్ డివిజిబుల్ బై 9గా. ఎస్ సార్. అర్థమైందన్నా, అది విషయం. కాబట్టి therefore S of n is true for next the principle of mathematical induction. ఏం చెప్పచ్చు, S of n is true for all n belongs to n. ఏమా ఇది విషయం. తర్వాత క్వశ్చన్ చూడండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ. ఇది కూడా ఎన్నోది, ఇది 13th 1 కాదు, 12th 1. ఇది కూడా 7 మార్క్స్, చాలా ఇంపార్టెంట్ అండి. అమ్మ వింటున్నారా? ఎస్ సార్. Yes, sir. అమ్మ వింటున్నారా?
ఎస్ సార్ స్టక్ అయిపోయింది సార్. వీడియో స్టక్ అయిపోయింది సార్. S of n be the statement of statement of 3 into 5 power 2n plus 1 జాగ్రత్తగా చూసుకోండి. 3 into 5 power 2n plus 1 plus 2 power 3n plus 1 is divisible by 17. And next step 1. If n equal to 1, then చూడండి ఇది రాద్దాం. 3 into 5 power 2n plus 1 plus 2 power 3n plus 1 equal to ఏమని వస్తుంది? 3 into 5 power 2 into 1 plus 1 plus 3 power 3 into 1 plus 1. అంతేనా? అంతే సార్. ఎస్ సార్. 3 into 5 cube plus 3 power 4. ఇక్కడ చూడండి, 3 into 5 cube అంటే 125, 3 power 4 అంటే సార్ అక్కడ పవర్ 4 కాదు సార్, 2 పవర్ 3 అని రాసేసారు మీరు. 81 సార్. అంటే ఇప్పుడు ఏమైనా వస్తుంది ఇక్కడ? 3 into 125, ఇది ఏమవుతుంది? 2 power 4 అంటే 16 కదా. అంతే సార్. ఇప్పుడు సింప్లిఫై చేయండి. 3 125 అంటే 375 ఏనా? అవును సార్. అంటే 391 ఏనా? ఎస్ సార్. ఈ 391 మనం ఎలా రాయొచ్చు అంటే చూడండి, 17 into 17 2s are 34, రిమైండర్ 5 151, 17 3s are 51. ఎప్పుడైతే 17 into సమ్ వాల్యూ కింద రాసామో ఈ వాల్యూని 17 డివైడ్ చేస్తుందా లేదా? ఎస్ సార్, డివైడ్ చేస్తాను సార్. ఈజ్ డివిజిబుల్ బై 17. Therefore S of n is true for ఏమా? ఇప్పుడు ఈసారి స్టెప్ 2 చూడండి. Assume that S of n is true for n equal to k k belongs to n. That is, ఇప్పుడు ఇక్కడ n ప్లస్ లో k ప్లస్ ఉంది, k తీసుకోండి. 3 into 5 power 2k plus 1, 3.5 కాదు అది, 3 into k 5 plus 2 power 3k plus 1 is divisible by 17. ఎప్పుడైతే 17 తో డివిజిబుల్ అవుతుందో ఆ వాల్యూని మనం 17 ఇంటూ సమ్ మల్టిపుల్ కింద రాసుకోవచ్చు కదా మనం. ఏమా? ఎస్ సార్, రాసుకోవచ్చు సార్. Then 3 into 5 power 2k plus 1 plus 2 power 3k plus 1 equal to 17 into ఏదో m అన్నాను. m అంటే ఇక్కడ ఏమైనా వస్తుందంటే రియల్ నెంబర్ వస్తుంది అన్నమాట. అయితే m అనేది ఏదైనా ఇంటిజర్ అని కూడా అనుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇప్పుడు దీని నుండి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే 3 into 5 power 2k plus 1 ఫైండ్ అవుట్ చేయాలి. త్రీ ఇంటూ 5 power 2k plus 1 ఈక్వల్ టు ఏమైనా వస్తుంది మనకి? 17m minus 2 power 3k plus 1. అర్థమైందమ్మా ఇది? సార్ అర్థమైంది సార్. నెక్స్ట్
ఇప్పుడు చూడండి, మీరు m belongs to n అనేది ఏదో రాసుకోండి. నెక్స్ట్ స్టెప్ 3. Now we prove that S of n is n equal to k plus 1. మనం ఏం చేద్దాం ఇక్కడ ఈసారి రైట్ సైడ్ k ప్లస్ లో k plus 1 తీసుకుందాం. కన్సిడర్ అర్థమవుతుందా? Yes, sir. Consider 3 into 5 power 2 into k plus 1 plus 1 plus 2 power 3 into k plus 1 plus 1 ఈక్వల్ ఇది ఏమని వస్తుంది ఇక్కడ 3 into 5 power 2k plus 3 అనండి. రాసిచ్చా 2 into k 2k plus 2 plus 1 అంటే 3 సరిపోయిందా లేదు? ఇంటూ 2 power 3k plus 3 plus 1 అంటే 3k plus 4. అర్థమైందమ్మా అందరికి? అర్థమైంది సార్. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు 3 into 5 power 2k plus 1 కింద రాద్దాం. ఇది ఎడ్జస్ట్ చేద్దాం. ఇది ఈక్వల్ కింద ఈక్వల్ పెట్టి రాసుకొని మీరు నేను ఇక్కడ రాస్తాను. ఈక్వల్ కింద ఈక్వల్ పెట్టి సార్ ఈక్వల్ టు పెట్టేగా 3 into 5 power 2k plus 3 అది ప్లస్ సార్ ఏటమ్మా? ఏమండి ఇప్పుడు ఇది 3 into 5 power 2k plus 1 into 5 square కింద రాశాను. ఇది 2 power 3k plus 4 అలా ఉంచేయండి. ఇప్పుడు ఈసారి ఫ్రమ్ 1 నుంచి దీని బదులు నేను ఏం రాసుకోవచ్చు? 17m minus 2 power k plus 3k plus 1 అని రాసుకోవచ్చా లేదా? చూడండి, దీని బదులు మనం అది రాస్తే ఫ్రమ్ 1 నుంచి చూడండి ఒకసారి. దట్ ఈక్వల్ టు 3 into 5 power 2k plus 1 అంటే ఏం రాయొచ్చింది మనం? 17m minus 2 power 3k plus 1. సార్ మైక్ ఆన్ చేయలేదు సార్. చూడండి, వినిపిస్తుందా? Yes, చూడండి sir. ఒకసారి. 3 into 5 power 2k plus 1 బదులు ఫ్రమ్ 1 నుండి మనం 17m minus 2 power 3k plus 1 రాసుకోవచ్చు కదండి. ఇంటూ 5 స్క్వేర్ అంటే 25 రాసుకోవచ్చా? Yes, sir. ప్లస్ 2 power 3k plus 4. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది మల్టిప్లై చేయండి. 17m into 25 అవుతుంది మైనస్ 25 into 2 power 3k plus 1 వస్తుంది. తర్వాత ప్లస్ ఇది కూడా మనం 2 power 3k plus 1 కింద రాసాం అనుకోండి. అప్పుడు ఏమైనా వస్తుందంటే ఇక్కడే రాసేసి మనం దీనే మనం 2 power 3k plus 1 into 2 cube అని రాసుకోవచ్చే. బేస్ ఈక్వల్ అయితే పవర్ సెట్ చేస్తే మళ్ళీ 3k plus 4 వచ్చేస్తుంది కదా. అర్థమైందే? కాబట్టి దీన్ని మనం ఎలా రాయొచ్చు? 2 cube అంటే 8 కాబట్టి 8 into 2 power 3k plus 1. అర్థమైందమ్మా? అంటే ఇప్పుడు ఒకసారి చూడండి, నేను ఏం చేస్తానంటే ఇది 17 ని ఇది 17m into 25 కాబట్టి దీన్ని మనం 17 into 25m అని రాసుకోవచ్చా లేదా? Yes, sir. ఇప్పుడు ఒకసారి ఇది చూడండి, ఈ 2 power 3k plus 1 అని ఏదో వాల్యూ అనుకోండి.
ఇక్కడ ఎన్ని ఉన్నాయి అవి -25 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి 8 ఉన్నాయి. -25 + 8 అంటే ఎంత వస్తుంది? -17 సార్. -17. -17. కాబట్టి -17 ఇంటూ (2^3k+1) వస్తుంది. ఇప్పుడు ఈ రెండిట్లో 17 కామన్ తీసుకొచ్చా నేను. ఎస్ సార్. 17 ఇంటూ మన కామన్ తీస్తే అప్పుడు ఏమని వస్తుంది? 25m - 2^3k+1. మరి ఇప్పుడు ఎప్పుడైతే 17 ఇంటూ సంథింగ్ వచ్చిందో ఈజ్ డివిజిబుల్ బై 17 ఎస్ సార్. అర్థమైందా మీకు? అడ్జస్ట్ చేయడం అనేది అర్థమైందా? అర్థమైంది సార్. కాబట్టి మనం ఏం చెప్పచ్చు? దేర్ ఫోర్ వాడు ఇచ్చింది ఏంటిది? వాడు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? 3 × 5^2n+1 అంటే 3 × 5 మనం అడ్జస్ట్ చేసాం కదా. అడ్జస్ట్ చేస్తే అక్కడ మనకి ఏమని వచ్చింది? 2 × k+1 అని తీసుకున్నాం కదా. 2 × k+1 + 1 ప్లస్ 2 × 2^3 × k+1 + 1 ఈజ్ డివిజిబుల్ బై 17 కదండి. అంతేనా? అంతే సార్. Yes, sir. ఆ వాల్యూ కదా ఇది, దాని మీద డివిజిబుల్ అవుతుందని రాసాం. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? దేర్ ఫర్ S(n) is true for n = k+1. ఇంతకు ముందు 9th sum లో కూడా ఈ స్టేట్మెంట్ రాసుకోండి ఒకటి అమ్మ ఆన్సర్ రాసినప్పుడు. లేదంటే రాయకపోయినా పర్లేదు, ఎలాగ ఇది ఈక్వల్ టు అంటే అదే కదా, దాన్ని బట్టి మనం చెప్పచ్చు S(n) is true for n = k+1. కాబట్టి మనం ఏం చెప్పచ్చు? దేర్ ఫోర్ బై ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్, ద ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ S(n) is true for all n belongs to n. అయిపోయింది. నెక్స్ట్ ఈసారి తర్వాత క్వశ్చన్ చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. 12th one, 14th one, 13th one. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ కూడా, చాలా సింపుల్. Let S(n) be the statement of. సార్ అప్పుడే రాయకూడదు కదా సార్, ఇంకా n టర్మ్స్ అని ఇచ్చారు కదా సార్, అందులో గివెన్ అని తీసుకొని రాయాలి కదా సార్. మా n టర్మ్స్ ఇచ్చాడు కదా, ఆ n టర్మ్ ఇవ్వలేదు కాబట్టి గివెన్ అని చెప్పి తీసుకోండి. వెరీ గుడ్. గివెన్ అని 1 × 2 × 3 అంటే నేను డైరెక్ట్ గా ఎంత టర్మ్ చెప్పేద్దాం అనుకున్నాను. సరే మామూలుగా ఇలా ఫైండ్ అవుట్ చేద్దాం. డైరెక్ట్ గా కూడా రాసేయచ్చు. మనకి ఎంత టర్మ్ డైరెక్ట్ గా తెలిసింది అనుకోండి, S(n) అని రాసేయచ్చు. కారణం ఏంటంటే చెప్తాను చూడండి. ఒకసారి వాడు ఇచ్చిన క్వశ్చన్ లో మీరు గమనిస్తే ఫస్ట్ నెంబర్స్ అన్ని చూస్తే 1 2 3 అదేగా. అవును సార్. అంటే ఎంత టర్మ్ లో ఫస్ట్ నెంబర్ ఏమవుతుంది? ఎన్ఏగా. n సార్. అలాగే సెకండ్ టర్మ్ గమనిస్తే 2 3 నుంచి మొదలయ్యాయి. అంటే ఇక్కడ సెకండ్ టర్మ్ ఏమవుతుంది? n+1 అవుతుంది. థర్డ్ టర్మ్ చూస్తే 3 తో మొదలైంది. ఇక్కడ ఏమవుతుంది? n+2 అవుతుంది. నేను రాస్తాను అనమాట ఇందాక. 2 × 3 × 4 + 3 × 4 × 5 plus and so on up to n terms equal to n × n × n+1 × n+2 × n+3/4. ఇక్కడ మీరు డైరెక్ట్ గా కూడా రాసుకోవచ్చు. ఫస్ట్ దాంట్లో 1 ఉంది ఫస్ట్ టర్మ్, కాబట్టి ఎంత టర్మ్ లో ఏముంటుంది? n ఉంటుంది, 2 ఉంది, n+1 ఉంటుంది, 3 ఉంది, n+2 ఉంటుంది. అర్థమైందే బాబు? సార్ అలా అయినా రాసుకోవచ్చు, లేదు ప్రొసీజర్ చేసుకుంటాం అంటే ప్రొసీజర్ కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం, అది ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ నెంబర్స్ అన్ని చూస్తే 1 2 3 ఉన్నాయి. ఇక్కడ సెకండ్ నెంబర్ చూస్తే 2 3 4 ఉన్నాయి. థర్డ్ నెంబర్ చూస్తే 3 4 5 ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇక్కడ గమనిస్తే a = 1,
డి ఈక్వల్ టు డిఫరెన్స్ ఎంత 2 - 1 అంటే 1. టిఎన్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి కదా, అవునా? ఏమా ఎస్ సార్, అవును సార్. ఎస్ సార్. అంటే ఇక్కడ ఏమని వస్తుందంటే టిఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అంటే ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అంటే ఏమని వస్తుందంటే ఇక్కడ 1 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ 1. అప్పుడు ఇదేమవుతుంది 1 ప్లస్ ఎన్ మైనస్ 1, 1 1 క్యాన్సిల్ అయిపోతే ఎన్ అవుతుంది. నెక్స్ట్ దాంట్లో చూడండి ఏ ఈక్వల్ టు 2, డి ఈక్వల్ టు 1, డి ఈక్వల్ టు 1 అంటే ఇక్కడ ఏమొస్తుంది n ప్లస్ 1 వస్తుంది. ఎస్ సార్. ఇక్కడికి ఇక్కడ రిప్రజెంట్ తేడా ఏ వాల్యూ 1 ఇక్కడ ఏ వాల్యూ 2 అంటే ఒకటి పెరుగుతుంది అంతే కదా. అంతే సార్. అంటే టిఎన్ ఈక్వల్ టు ఏ అంటే 2 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అంటే 1 అంటే 2 ప్లస్ ఎన్ మైనస్ 1 అంటే ఎన్ ప్లస్ 1 అయ్యింది. ఈసారి T3 చూడండి, అదే టిఎన్ చూడండి ఇక్కడ 3 థర్డ్ నెంబర్స్ కి అంటే ఇక్కడ ఏ వాల్యూ 3 కాబట్టి 3 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ 1 అంటే ఎంత వస్తుంది 3 ప్లస్ ఎన్ మైనస్ 1 అంటే ఎన్ ప్లస్ 2 కదండి వస్తుంది, అవునా? ఎస్ సార్. ఎస్ సార్. జస్వంత్ కాబట్టి ఇప్పుడు let S of n be the statement of ఏం చెప్పచ్చు మనం 1 into 2 into 3 plus 2 into 3 into 4 plus 3 into 4 into 5 plus and so on plus n into n plus 1 into n plus 2 equal to n into n plus 1 into n plus 2 into n plus 3 by 4. అర్థమైందమ్మా? నెక్స్ట్ ఇప్పుడు చూడండి స్టెప్ 1. ఇఫ్ n ఈక్వల్ టు 1 దెన్ LHS ఈక్వల్ టు ఏమవుతుంది 1 into 2 into 3 అంటే 6 ఏనా. తర్వాత RHS ఈక్వల్ టు ఏమవుతుంది 1 into 1 plus 1 అంటే 2ఏగా, 1 plus 2 అంటే 3ఏగా, 1 plus 3 అంటే 4ఏగా బై 6. 2 3s 6 పోతే ఇది ఎలా వచ్చింది 1 plus 1 అంటే 2, 1 plus 2 అంటే 3, 1 plus 3 అంటే 4. 12 12 24 ఇది 4 అమ్మ ఇది. ఎస్ సార్ 1 into 2 into 3 into 4 సార్. ఇది 2 4 4 క్యాన్సిల్ అయిపోతే 2 3s 6 సరిపోయిందా లేదా ఏమా? సరిపోయింది సార్. for LHS RHS. Therefore, S of n is true for n equal to 1. Step 2. Assume that S of n is true for n equal to k, where n belongs to, where k belongs to n. That is ఏమని వస్తుంది 1 plus 2 plus 3 plus 1 into 2 into 3 plus 2 into 3 into 4 plus 3 into 4 into 5 plus and so on plus k into k plus 1 into k plus 2 equal to k into k plus 1 into k plus 2 equal to ఏమని వస్తుంది మనకి k into k plus 1 into k plus 2 into k plus 3 by 4. This is equation 1. సరే యాడింగ్ k plus 1 టర్మ్ కాబట్టి ఇక్కడ k ప్లస్ లో k plus 1 రాస్తే నాకు ఏమొస్తాయి టర్మ్స్ k plus 1 k plus 2 k plus 3 సార్. అర్థమైందమ్మా? ఎస్ సార్. స్టెప్ 3. Now we prove that
S of n is true for n equal to k plus 1. ఇప్పుడు ఏం చేయాలి? యాడింగ్ k plus 1th టర్మ్ ఈక్వల్ టు అక్కడ k ప్లస్ లో k plus 1 రాస్తే ఏమొస్తుందని చెప్పాం? k plus 1 ఇంటూ k plus 2 ఇంటూ k plus 3 అనే అవును సార్. on both sides of equation 1. మిగిలిన మాట్లాడరే మీకు ఏమొస్తుందంటే 1 into 2 into 3 plus 2 into 3 into 4 plus 3 into 4 into 5 plus and so on plus kth term k into k plus 1 into k plus 2 plus sir k plus 1 term k plus 1 into k plus 2 into k plus 3 equal to ఏమని వస్తుంది ఇక్కడ? k into k plus 1 into k plus 2 into k plus 3 k into k plus 1 into k plus 2 into k plus 3 by 4 plus k plus 1 into k plus 2 into k plus 3. అర్థమైందండి ఇక్కడ వరకు? నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు? k plus 1 into k plus 2 k plus 3 సార్. k plus 1 into k plus 2 into k plus 3 కామన్ తీయచ్చు. కామన్ తీస్తే చూడండి k plus 1 into k plus 2 into k plus 3 into ఇక్కడ ఏం మిగులుతుంది? ఇంకా అప్పుడు k by 4 మిగులుతుంది ప్లస్ 1 అవుతుంది. ఇది ఎల్సిఎం చేస్తే మనకి k plus 1 into k plus 2 into k plus 3 into k plus 4 by 4. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు అంటే మళ్ళీ నేను 4 రాసి k plus 1 into మళ్ళీ k plus 2 నేను k plus 1 plus 1 అని రాసుకోవచ్చే? సార్ రాసుకోవచ్చు. అలాగే k plus 3 నేను k k plus plus 1 1 plus 2 రాసుకోవచ్చే? రాసుకోవచ్చు. k plus 4 ని k plus 1 plus 3. ఇప్పుడు ఒకసారి ఆర్హెచ్ సైడ్ చూడండి, వాడు ఇచ్చిన దాంట్లో n ప్లస్ లో k plus 1 వచ్చిందా లేదా? అయ్యి వచ్చింది. Therefore S of n is true for n equal to k plus 1 by principle of mathematical induction. S of n is true for all n belongs to n. తర్వాత క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది 15వ క్వశ్చన్. ఇందులో కూడా వాడు ఎంత టర్మ్ ఇవ్వలేదుగా, మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా బాబు. ఫైండ్ అవుట్ చేయాలి సార్. 14th క్వశ్చన్, 15th కాదు 14th. గివెన్ అని చెప్పి ముందు తీసుకుందాం. వచ్చింది గివెన్ 1 cube by 1 plus 1 cube by 1 plus 1 cube plus 2 cube by 1 plus 3 plus 1 cube plus 2 cube plus 3 cube by 1 plus 3 plus 5 plus and so on up to n terms equal to n by 24 into 2n square plus 9n plus 13. ఏమండి ఇది క్వశ్చన్ అండి. చూడండి
ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఎస్ ఆఫ్ ఎన్ అని తీసుకుంటే ఇక్కడ అప్ టు ఎన్ టర్మ్స్ అన్నాడు కదా, ఎంత టర్మ్ వచ్చేటప్పటికి ఒక లాజిక్ చెప్తాను. ఇక్కడ లాజిక్ ఏం లేదు కానీ ఫస్ట్ టర్మ్ లో 1 క్యూబ్ ఒకటే వచ్చింది, అంటే 1 ఒకటే వచ్చింది 1 క్యూబ్. సెకండ్ టర్మ్ లో ఏమొచ్చింది 1 క్యూబే కాకుండా 2 క్యూబ్ కూడా వచ్చింది. థర్డ్ టర్మ్ లో ఎన్ని వచ్చాయి క్యూబ్స్, క్యూబ్స్ ఉన్న టర్మ్స్ ఎన్ని వచ్చాయి 3 వచ్చాయి. అవునా? అవును సార్. అంటే మీరు ఇక్కడ గమనిస్తే ఫస్ట్ టర్మ్ లో ఎన్ని టర్మ్ అయితే ఉందో నెంబరు అన్ని క్యూబ్లు వచ్చాయి. సెకండ్ టర్మ్ లో 2 కాబట్టి సెకండ్ అంటే 2 కాబట్టి 2 టర్మ్స్ యొక్క క్యూబ్స్ వచ్చాయి, సమ్ వచ్చింది. థర్డ్ టర్మ్ అంటే సమ్మేషన్ ఆఫ్ 3 టర్మ్స్ యొక్క క్యూబ్స్ వచ్చాయి. అవునా? అవును సార్. మరి ఎంత టర్మ్ అంటే ఎన్ని టర్మ్స్ యొక్క క్యూబ్స్ సమ్మేషన్ వస్తుంది? అండ్ టర్మ్స్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ క్యూబ్ సమ్మేషన్ వస్తుంది. ఎంత టర్మ్ లో న్యూమరేటర్ ఏమవుతుంది 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n క్యూబ్ అవుతుందా అవుదా? ఎస్ సార్. అలాగే ఇంకొక విషయం, ఫస్ట్ టర్మ్ లో ఒక ఏంటి చెప్పు. డినామినేటర్ ఆడ్ నెంబర్స్ కదా సార్ ఇక్కడ. డినామినేటర్ మీరు గమనిస్తే ఫస్ట్ నెంబర్ 1 వచ్చింది అంటే ఆడ్ నెంబర్. సెకండ్ నెంబర్ లో సెకండ్ టర్మ్ లో 2 ఆడ్ నెంబర్స్ వచ్చాయి, ఫస్ట్ 2 ఆడ్ నెంబర్స్ వచ్చాయి. థర్డ్ టర్మ్ లో ఫస్ట్ 3 ఆడ్ నెంబర్స్ యొక్క సమ్ వచ్చింది. మరి ఎంత టర్మ్ లో ఏమొస్తుంది? 1 + 3 + 5 1 + 2 + 3 కాదు సార్, 1 + 3 + 5 + so on + 2n - 1 సార్. వెరీ గుడ్. అంటే ఫస్ట్ ఎన్ టర్మ్స్ యొక్క ఎన్ ఆడ్ నెంబర్స్ యొక్క సమ్ వస్తుందా రాదా? ఎస్ సార్. అర్థమైందా? అర్థమైంది సార్, అర్థమైంది సార్. కాబట్టి ఇక్కడ ఎస్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ముందే తీసుకుంటాం చూడండి. లెట్ ఎస్ ఆఫ్ ఎన్ బి ది స్టేట్మెంట్ ఆఫ్ ఏం చేయొచ్చు మనం 1 క్యూబ్ బై 1 ప్లస్ 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ బై 1 ప్లస్ 3 ప్లస్ 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ బై 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఎంత టర్మ్కి వచ్చేప్పటికి ఇప్పుడు ఏం రాయాలి నేను న్యూమరేటర్లో 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n క్యూబే కదండి. బై డినామినేటర్లో 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 2n - 1 ఏనండి. మాట్లాడరే? అవును సార్. అవును సార్. 13. ఇప్పుడు చూడండి, అంటే ఇది ఏమైనా వస్తుంది ఇక్కడ 1 క్యూబ్ బై 1 ప్లస్ 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్, లేదంటే ఇంత రాయడం మీకు ఇబ్బందిగా ఉంటే కనుక సింపుల్ గా మీరు ఏం చేస్తారంటే ఎస్ ఆఫ్ ఎన్ లో ఇదంతా సింప్లిఫై చేయక్కర్లేకుండా ఎంత టర్మ్ అని చెప్పి తీసుకుని, ఎంత టర్మ్ అని ఇది ఒకటే తీసుకుని సింప్లిఫై చేసి అప్పుడు ఎస్ ఆఫ్ ఎన్ అని చెప్పి రాసుకోవచ్చు. అలా రాద్దాం లేకపోతేనా? ఇది పెద్ద అయిపోతుంది కదా. ఎస్ సార్. సార్ ఇది తీసేయండి. nth term of the given series equals is tn equal to ఏమని వస్తుందంటే మనకి ఇక్కడ 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n క్యూబ్ బై 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 2n - 1. మీకు ఆల్రెడీ ఇది చెప్పాను, గుర్తుందో లేదో. సమ్ ఆఫ్ ది క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ n నేచురల్ నెంబర్స్ వాల్యూ ఏమవుతుంది? n square into 1 plus n plus 1 whole square by 4 sir. వెరీ గుడ్. n square into n plus 1 whole square by 4 by sum of n first n odd number natural numbers ఏమవుతుంది వాల్యూ? n into n plus 1 by 2. తప్పు. కాదు సార్, 2n minus 1. n స్క్వేర్ అవుతుంది. ఎంత ఒప్పుడుగా చదివారో చూసారా మీరు? దట్ ఈక్వల్ టు n plus 1 whole square by 4 అవుతుంది. ఇది ఎంత టర్మ్. ఈ ఎంత టర్మ్ తీసుకొచ్చి అందులో రాసిస్తాను నేను, సింపుల్ గా గొడవలు పోతుంది. లేకపోతే ఇది అంతా రాయాలంటే బోల్ అంత అవుతుంది టైం.
let S of n be the statement of వాడు ఇచ్చింది రాయండి 1 cube by 1 plus 1 cube plus 2 cube by 1 plus 3 plus 1 cube plus 2 cube plus 3 cube by 1 plus 3 plus 5 plus and so on plus మనకి ఎంత టర్మ్ ఏమొచ్చింది అక్కడ n plus 1 whole square by 4 ఏనమ్మా? Yes, sir. Yes, sir. equal to n by 24 into 2n square plus 9n plus 13. ఇప్పుడు ఈసారి మళ్ళీ స్టెప్ 1. if n equal to 1, then LHS equal to 1 cube by 1 equal to 1 by 1 equal to 1 వస్తుంది. RHS equal to 1 by 24 into 2 into 1 square plus 9 into 1 plus 13 అవుతుంది. అంటే ఇది 1 by 24 into 2 plus 9 plus 13 అంటే ఎంత? 24 ఏనా? 24. That equal to 1. Therefore, LHS equal to RHS కాబట్టి therefore S of n is true for n is equal to 1. n equal to 1. ఇప్పుడు ఈసారి n equal to k కి అస్యూమ్ చేసుకుందాం. స్టెప్ 2. assume that S of n is true for n equal to k where k belongs to n. That is 1 cube by 1 plus 1 cube plus 2 cube by 1 plus 3 plus 1 cube plus 2 cube plus 3 cube by 1 plus 3 plus 5 plus and so on plus k plus 1 whole square by 4 equal to k by 24 into 2k square plus 9k plus 13. This is equation 1. ఇప్పుడు సార్ స్టెప్ 3 అమ్మ. మళ్ళీ అలాగే ఇప్పుడు చూడమ్మా. ఈసారి స్టెప్ 3. Now we prove that S of n is true for n equal to k plus 1. ఇప్పుడు n equal to k plus 1 అంటే k plus 1 టర్మ్ యాడ్ చేసుకోవాలి కాబట్టి చూడండి. యాడింగ్ k plus 1 టర్మ్ ఈక్వల్ టు k plus 1 టర్మ్ ఏమవుద్ది? k plus 1 హోల్ స్క్వేర్ బై 4 అంటే ఇక్కడ k plus లో k plus 1 రాశారు అనుకోండి. k plus 1 plus 1 అంటే k plus 2 హోల్ స్క్వేర్ బై 4 రాసేనా? ఇంకో స్టెప్ రాయనా? రాసాను సార్. k plus 2 whole square by 4 on both sides of equation 1 we get ఏమని వస్తుంది అప్పుడు చూడండి. 1 1 cube by 1 plus 1 cube plus 2 cube by 1 plus 2 plus 1 cube plus 2 cube plus 3 cube by సార్ 1 plus 3 కదా సార్ కింద
వెరీ గుడ్ 1 + 3 + 5 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ k + 1 హోల్ స్క్వేర్ బై 4 ప్లస్ k + 2 హోల్ స్క్వేర్ బై 4 ఈక్వల్ టు ఇప్పుడు ఒకసారి RHS సైడ్ కూడా యాడ్ చేయండి k/24 ఇంటూ 2k² ప్లస్ 9k ప్లస్ 13 ప్లస్ k + 2 హోల్ స్క్వేర్ బై 4 అర్థమైందమ్మా? నెక్స్ట్ సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేసేటప్పుడు దట్ ఈక్వల్ టు ఇక్కడ ఎల్సిఎం ఎంత అవుతుందమ్మా? 24 ఏనా? ఏమా 24 కదా ఎల్సిఎం? ఎస్ సార్. లేదా అలాగైనా చేసుకోవచ్చు, లేదంటే మనం 6/24 కింద రాసుకుని అప్పుడు 24 కామన్ తీసుకుని కూడా చేసుకోవచ్చు, మన ఇష్టం. అది ఇప్పుడు ఎల్సిఎం వచ్చేటప్పుడు 24 కాబట్టి ఇక్కడ ఇదేమన్నా వస్తుంది k × 2k² మల్టిప్లై చేసి రాసాను, లేకపోతే 2k² ప్లస్ 9k ప్లస్ 13 ప్లస్ 6 × k + 2 హోల్ స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ ఇది సింప్లిఫై చేయండి. 1/24 ఇంటూ ఇది ఏమని వస్తుంది? 2k cube ప్లస్ 18k స్క్వేర్ ప్లస్ 13k ప్లస్ 9k² ప్లస్ 13k ప్లస్ 6 × k² ప్లస్ 4 ప్లస్ 4k. అంటే ఇప్పుడు ఇది ఏమని వస్తుంది? ఇక్కడ 2k³ ప్లస్ 9k² ప్లస్ 13k ప్లస్ 6k² ప్లస్ 24 ప్లస్ 24k అవుతుంది. ఇప్పుడు సింప్లిఫై చేస్తే 1/24 ఇంటూ ఏమని వస్తుంది ఇక్కడ చూడండి, 2k³ ప్లస్ 15k². అయితే ఇక్కడ వాడు ప్రూవ్ చేయమని దాన్ని బట్టి ప్రకారం ఇక్కడ నాకు k ప్లేస్ లో k+1 రావాలి కదా. మరి k ప్లేస్ లో k+1 రావాలి అంటే k+1 హోల్ స్క్వేర్ రాశారు అనుకోండి ఒకవేళ, అప్పుడు 2k² ఉండాలి కదా, 2k² ఉండాలి. ఏమండి సార్ మళ్ళీ చెప్పండి సార్ ఒకసారి. ఇక్కడ నాకు k ప్లేస్ లో k+1 రావాలి కదా. k+1 రావాలంటే 2 × k+1 హోల్ స్క్వేర్ అంటే 2k² ఉండాలి కదా. అవును సార్. లేదంటే వేరే విధంగా కూడా రాయొచ్చు దీన్ని. ఎలా అంటే చూడండి, (2k³ 9k² 6k² అంటే 15k², తర్వాత 13 × 24 అంటే 37k ప్లస్ 24. జాగ్రత్తగా అడ్జస్ట్ చేసి రాసుకోవాలి. ఇప్పుడు రాసే స్టెప్ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూసుకోండి. ఈ స్టెప్ మళ్ళీ నేను వేస్తాను, ఇక్కడ బ్యాక్ సైడ్ వేస్తాను, మీరు 2 సార్లు వేయకండి. మనకు సింప్లిఫికేషన్ తెలియడం కోసం వేస్తాను. ఇక్కడ 24 ఇంటూ 1/24 ఇంటూ 2k³ 15k² 37k 24 2k³ 15k² ప్లస్ 37k ప్లస్ 24 అండి. అవును సార్. 24. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తాను, జాగ్రత్తగా చూడండి. 1/24 ఇంటూ దీన్ని నేను ఏం చేస్తానంటే ఇక్కడ 2 కామన్ వచ్చేలా చూసుకుంటాను. 2 కామన్ వచ్చేలా చూస్తే చూడండి, అంటే ఎలా చేస్తానంటే నేను ఇక్కడ చూడండి ఒకసారి, వాడు ఇచ్చిన ఈ RHS టర్మ్ లో నాకు 2 కనబడుతుంది, 9 కోఎఫిషియంట్, అదే n² కోఎఫిషియంట్. అలాగే ఇక్కడ n కోఎఫిషియంట్ 9 కనబడుతుంది, అవునా? అలాగే 13 కనబడుతుంది. ఈ 3 నెంబర్లో కనిపించేలా నేను అడ్జస్ట్ చేస్తాను. మీకు అర్థమవుతుందా నేను చెప్పింది? ఈ 3 నెంబర్లో కామన్ వచ్చేలా నేను అడ్జస్ట్ చేస్తాను, చూసుకోండి. అంటే ఇక్కడ 2k³ అలాగే ఉంచేస్తాను. అవును సార్. 9k 6k² ప్లస్ 9k² సార్. నేను ఏం చేస్తానంటే 6k² ప్లస్ 9k² అని రాసుకోవచ్చు కదండి. అవును సార్. నెక్స్ట్ 37k అంటే నాకు ఇక్కడ 9 యొక్క మల్టిపుల్ అయి ఉండాలి.
అంటే 27కి అని రాసుకుని చేసుకోవచ్చు, కానీ నాకు ఇక్కడ 9 యొక్క మల్టిపుల్ అయ్యి ఉండాలి అంటే 18కి అని కూడా రాసుకోవచ్చు. ఎందుకు 18కే రాస్తానంటే ఇక్కడ 6k స్క్వేర్ కనబడుతుంది కాబట్టి 6k సపరేట్ చేయడం కోసం. ఎస్ మీకు సార్ అర్థమవుతుందండి? ఎందుకంటే అర్థమవుతుంది. మరి 13k కూడా కావాలి కదా, ఇక్కడ కాన్స్టెంట్ 13 ఉంది కదా, మరి 13k కూడా కావాలి కదా. చూడండి నేను ఇక్కడ ఏం చేస్తానంటే 37kని 6k ప్లస్ 18k 18k ప్లస్ 13k. అర్థమైందండి? ఎస్ సార్ ఓకే సార్. నెక్స్ట్ 24 ఉంది కదా, 24 ను కూడా ఇక్కడ 9k స్క్వేర్ ఉంది, 9 కామన్ వచ్చేలా చూసుకోవాలంటే 9 రాసుకోవచ్చు. అలాగే ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 ప్లస్ 2 ప్లస్ 13 ప్లస్ 9. ఎస్ సార్ ఇప్పుడు ఇది చూడండి ఒకసారి జాగ్రత్తగా, ఇది అర్థమైంది కదమ్మా మీకు? ఎస్ సార్ అర్థమైంది సార్. 2 వచ్చేలా రాసాం, 9 కనబడుతుంది 9 వచ్చేలా రాసాం, 13 కనబడుతుంది 13 వచ్చేలా రాసాం. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే k క్యూబ్ టర్మ్ ఎంత ఇక్కడ? కోఎఫిషియంట్ 2 కాబట్టి 2 రాసాం. అక్కడ అలాగే ఇక్కడ k స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత? 9. వాడు ఇచ్చిన దాంట్లో కూడా 9 ఉంది కాబట్టి 9 రాసాం. అలాగే కాన్స్టెంట్ ఎంత అక్కడ? 13 వచ్చేలా రాసాం. ఇక్కడ 13k వస్తుంది. అర్థమైందా? అర్థమైంది సార్. ఇప్పుడు చూడండి ఈ టర్మ్ లో సార్ ఈ టర్మ్ లో నేను 2 కామన్ తీసుకుంటాను. ఎస్ సార్ k క్యూబ్ ప్లస్ 3k స్క్వేర్ ప్లస్ 3k ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ వీటిలో 9 కామన్ తీస్తే k స్క్వేర్ ప్లస్ 2k ప్లస్ 1 వస్తుందండి. ఎస్ సార్ 9k స్క్వేర్ 9 అంటే 9 కామన్ తీస్తే k స్క్వేర్ ప్లస్ 2k ప్లస్ 1 కదా. తర్వాత మిగిలిన టర్మ్స్ లో 13 కామన్ తీస్తే k ప్లస్ 1 అని వస్తుంది. ఎస్ సార్. ఎస్ సార్ ఒక నిమిషం ఇప్పుడు ఒకసారి చూడండి 1/24 ఇంటూ దీన్ని మళ్ళీ మనం ఎలా రాసుకోవచ్చు? 2 ఇంటూ k క్యూబ్ ప్లస్ 3k స్క్వేర్ ప్లస్ 3k ప్లస్ 1 అంటే k ప్లస్ 1 హోల్ క్యూబ్ అని రాసుకోవచ్చు అండి. చూడండి ఒకసారి ఎస్ సార్ రాసుకోవచ్చు సార్. 3a స్క్వేర్ బి 3k స్క్వేర్ ఇంటూ 1 అంటే 3k స్క్వేర్, 3ab స్క్వేర్ 3k ఇంటూ 1 స్క్వేర్ అంటే 3k ప్లస్ ఎస్ సార్ 9 ఇంటూ దీని ఎలా రాసుకోవచ్చు? k ప్లస్ 1 వస్తుంది సార్. ప్లస్ 13 ఇంటూ k ప్లస్ 1 వీటన్నిటిలో మళ్ళీ ఏం కామన్ తీయచ్చు? k ప్లస్ 1 కామన్ తీయచ్చు సార్. అంటే a ప్లస్ 1 బై 24 ఇంటూ ఏముంటుంది ఇక్కడ? 2k ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 9 ఇంటూ k ప్లస్ 1 ప్లస్ 13 సార్. ఇప్పుడు చూడండి వాడు ఇచ్చిన RHS లో n ప్లస్ లో మనకి k ప్లస్ 1 వచ్చిందా లేదా? ఎస్ సార్ వచ్చింది. కాబట్టి మనం ఏం చెప్పచ్చు? therefore ఎస్ సార్ సార్. సరే s of n is equal to n equal to k plus 1 by principle of mathematical induction. S of n is true for all n belongs to n.